హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు సాత్విక కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజైతే టిఫిన్‌కి ప్యాలాలు తాలింపు చేస్తున్నాను. దాన్ని సుశీల ప్యాలాలని అంటారు. ఈ ప్యాలల్లో కూడా రకరకాలుగా ఉంటాయి. బొంగు ప్యాలాలని, బాన్స్వాడ ప్యాలాలని రకరకాలుగా ఉంటాయి. దీనికోసం కొంచెం పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో తాలింపు కోసం ఆయిల్ వేసేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అదేవిధంగా కొంచెం పల్లీలు, పప్పు వేసేసి ఫ్రై చేసుకోవాలి. మనం ఏ టిఫిన్ చేసినా కానీ ఇంట్లో ఇంటి ముందర ఉండే చెట్టుకు కరివేపాకు తెంపుకొని మనం ఈ తాలింపులో వేసుకుంటే చాలా బాగా ఉంటుంది. ఫ్రెష్‌గా ఉన్న కరివేపాకైతే టేస్ట్ చాలా చక్కగా ఉంటుంది. ఇవన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, ఉప్పు కూడా వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలాంటి మరమరాల తాలింపు సుశీల చేసేటప్పుడు కొంచెం పెద్ద బౌల్ పెట్టుకుంటే మనకు ఈ ప్యాలాలనేటివి వేసిన తర్వాత కలుపుకోవటానికి ఈజీగా ఉంటుంది. అందుకని చెప్పేసి నేను కొంచెం పెద్ద బౌల్ అనేది పెట్టాను. మరీ చిన్నగా పెట్టినట్టయితే మనం కలిపేటప్పుడు చాలా ఇబ్బందవుతుంది. మనం ప్యాలాలను తాలింపు చేసేటప్పుడు ఈ విధంగా చాట్‌లో పోసుకొని, నేముకొని పైన పైనవన్నీ తీసుకున్నట్టయితే మన రాళ్ళు, చెత్త అలాంటివి ఏమైనా ఉంటే దాంట్లో రాకుండా ఉంటుంది. మనమంతా ఇవంతా క్లీన్ చేసుకొని ఒక బౌల్‌లో పోసి పెట్టుకోవాలి. మనం వాటర్ చూసుకొని తాలింపు మొత్తం గోలిన తర్వాత దాంట్లో వాటర్ పోసేసి, వాటర్ మరిగిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న ప్యాలాలను ఇందులో వేస్తూ కలుపుకోవాలి. ఈ ప్యాలాల సుశీల అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చిన్న పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇలాంటి టిఫిన్స్ చేస్తే కూడా ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చకుండా ఉంటుంది. జొన్న రొట్టె కానీ, అటుకులు, ప్యాలాలు ఇలాంటివి చేయటం వల్ల పిల్లలకి అన్ని రకాల న్యూట్రిషన్ ఫుడ్ అనేది వాళ్ళకు దొరుకుతుంది. ఇందులో అవైలబుల్‌గా ఉంటే క్యారెట్ కూడా సన్నగా తురిమి వేసుకోవచ్చు. ఈ విధంగా పిల్లలకి ఎప్పుడు ఇడ్లీ, దోస కాకుండా అప్పుడప్పుడు ఈ విధంగా జొన్న రొట్టె, చపాతీ, ప్యాలాలు, అటుకులు ఇలాంటివి ఇస్తుంటే కూడా టేస్ట్ అనేది చాలా చేంజ్‌గా ఉంటుంది. ఇలాంటివి మా ఇంట్లో చేసినప్పుడు పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. లాస్ట్‌లో మనం దీనికి పెరుగు వేసుకొని తిన్నట్టయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే కొత్త పచ్చళ్ళొచ్చేసాయి కాబట్టి దీనికి నంజుకోవటానికి కొంచెం అల్లం సోగి కానీ, లేదంటే స్వీట్ చట్నీ కానీ పెట్టుకొని తిన్నట్టయితే ఎంతో టేస్టీగా ఉంటుంది. అప్పుడప్పుడు ఇలాంటి టిఫిన్స్ కూడా ట్రై చేయండి. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సాత్విక కిచెన్ అండ్ వ్లాగ్స్.